డే మీటింగ్ సందర్భంగా మన గురుకుల పాఠశాల కృష్ణరావుపాలెం స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళు గతంలో చేసిన అచీవ్మెంట్స్, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని చక్కగా ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించిన మన సైన్స్ టీచర్స్ అలాగే పిల్లలు ఎంతో కష్టపడి మరి ఇంత అచీవ్మెంట్స్ సాధించడం చాలా గొప్ప విషయము. కాబట్టి పిల్లల్ని ఈ విషయం నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈరోజు గవర్నమెంట్ ఉద్దేశించి మెగా పేరెంట్స్ డే జరపడానికి ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా వివిధ రంగాల్లో పిల్లల్ని వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొస్తూ లోకల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా మా పిల్లల్ని పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ గారు కె సిద్ధయ్య గారు, వీరు మా స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. సో ఈ సందర్భంలో నేను వ్యూవర్స్ దృష్టికి తీసుకురావాల్సినటువంటి విషయం ఏంటంటే మా పిల్లలు ఏ ఏ రంగాల్లో పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, కృష్ణారావుపాలెం, ఏకొండూరు మండలం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. బ్రీఫ్గా నేను కొన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను. జోనల్ మీట్లో పాల్గొన్నారు. మాకు 4 జోన్స్ ఉంటాయి ఏపీఎస్డబ్ల్యూఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి. ఈ జోనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని కాంపిటేటివ్ సైన్స్ జరిగింది. సో దీనిలో భాగంగా మా పిల్లలు ఇక్కడ మ్యాథమెటిక్స్లో, డిఫరెంట్ సైన్స్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా సోలార్ సిస్టమ్, ఇది మా సోషల్ మాస్టర్ తయారు చేశారు జోజిబాబు గారు. ఈ సోలార్ సిస్టమ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక బాబు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ తను తయారు చేసినటువంటి మెషిన్ చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ చెకుముకి అనే ప్రోగ్రాము స్కూల్ లెవెల్లో జరిగింది. ఆ తర్వాత మండల లెవెల్లో ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మా ప్రిన్సిపల్ గారు కె సిద్ధయ్య గారు అధ్యక్షతన బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా పేరెంట్ కూడా వచ్చి పేరెంట్ చేతుల మీద ఉండడం కూడా జరిగింది. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం క్విజులు ఏర్పాటు చేస్తాం. అంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. దాదాపు 100 మెంబర్స్ స్టూడెంట్స్ దీనిలో పాల్గొన్నారు. ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మిగతా మా సైన్స్ స్టాఫ్, మ్యాథ్స్ స్టాఫ్, సోషల్ స్టాఫ్, రిమైనింగ్ టీచింగ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ క్విజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారో వారికి మేము ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ప్రత్యేకించి ఇన్స్పైర్ మనక్ అనే ప్రోగ్రామ్ కి నేను విజయవాడ ప్రోగ్రామ్ లో జాయిన్ అవడం జరిగింది. అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోస్ ఇవి. వీళ్ళందరూ కూడా సైన్స్, బయాలజీ ఉపాధ్యాయులు. తర్వాత ఇక్కడ కౌశల్ అనే ఒక సైన్స్ టాలెంట్ టెస్ట్ కి పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నటువంటి ఫోటో. ఇక్కడ 8th, 9th క్లాస్ పిల్లలకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మేము క్విజ్ కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇక్కడ మనకి చెకుముకి అనే ప్రోగ్రామ్ లో పిల్లలు స్టేట్ లెవెల్ పాల్గొన్న తర్వాత ప్రిన్సిపల్ గారి చేతుల మీద కూడా వాళ్ళకి అభినందనం తెలియజేయడం జరిగింది. తర్వాత ఇక్కడ సైన్స్ క్విజ్లు మరుసటి మందు కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా స్కూల్ లెవెల్లో మేము చెకుముకి విత్ మై బిలోడ్ ప్రిన్సిపల్, ఇక్కడ చెకుముకిని ప్రారంభోత్సవానికి ముందు ప్రిన్సిపల్ గారితో కలిపి మేము దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా అదే ఫోటో. ఇక్కడ చెకుముకిలో మా సైన్స్ టీచర్ రాజేష్ గారు పాల్గొనడం, వైజాగ్ పిల్లల్ని తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళకి టాలెంట్స్ లో ప్రూవ్ చేసుకొని వాళ్ళకి ప్రతిభ రావడం జరిగింది. ఇక్కడ జోనల్ మీట్ లో జరిగినటువంటి సైన్స్ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో వీరప్రాయం పోటీలో జరిగింది. ఇవన్నీ కూడా ఇవే ఫోటోస్. మా స్టూడెంట్స్ అందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి విజయవాడలో జరిగే పీడబ్ల్యూడి గ్రౌండ్ లో పేరెంట్ పాల్గొంటారు. మా స్కూల్ తరఫున పాల్గొన్నటువంటి వ్యక్తులు వీరు. వీళ్ళతో కలిసి మేము ఫోటో తీయడం జరిగింది. ఈయన మా పీడీ గారు రతన్ కిషోర్ గారు. ఇక్కడ రీసెంట్ గా నిన్న అనగా 7/12/24 చెకుముకి డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. దానిలో మా ప్రిన్సిపల్ గారు, మా ఐటీ మాస్టర్ రామారావు గారితో కలిపి 4 పిల్లలు ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. ఇక్కడ కింద చూసారా మీరు? కింద మా పిల్లలు వేసినటువంటి చిన్న చిన్న డయాగ్రామ్స్ ఎక్కడా కూడా వాళ్ళు వేరే కాపీ కాకుండా సొంత రైటింగ్ తో, సొంత టాలెంట్ తో ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. ఇది వేసినటువంటి డయాగ్రామ్స్ ని. తర్వాత ఇక్కడ మాకు చూడండి, ఇక్కడ నా పర్సనల్ గా ఇక్కడ మేము చూస్తూ ఉన్నప్పుడు మాకు డార్మెటరీలో 600 మంది పిల్లలు భోజనం చేస్తూ ఉంటారు. చాలా చక్కగా చేయడం చూస్తా ఉన్నాం.
ఉన్నారు ఇక్కడ విత్ మా సైన్స్ కొలీగ్ రాజేష్ గారితో కలిసి ఇక్కడ నేను నెక్స్ట్ డ్యూటీ పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ప్రిన్సిపల్ గారు కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా క్లీన్ అండ్ గ్రీన్. సో ప్రతి శనివారం మా స్కూల్లో ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. చక్కగా ఎవరి పని వాళ్ళే, ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే మాకు డార్మెంటరీ విజిట్స్ ఉంటాయి. పిల్లల యొక్క బాగోగులు మేము చూస్తూ ఉంటాం. పిల్లలు ఏమైనా అనీవైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ నెయిల్ కటింగ్, పిల్లలు గోర్లు పెంచుకోకుండా ఎక్కడో అలాంటి దూరం నుంచి పేరెంట్స్ వదిలేసి ఇక్కడ మా దగ్గర ఉంచుతారు. వాళ్ళు మా మీద మేము జాగ్రత్తగా చూసుకుంటాంలే అని చెప్పి చూసుకుంటారు. అందుకని మా పిల్లలకి గోర్లు పెరుగుతూ ఉంటే యాజ్ ఏ హౌస్ టీచర్ గా నేను గోర్లు కట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చూసారా మా స్కూల్లో జరిగేటువంటి స్టడీ అవర్స్ ఎంత చక్కగా స్టడీ అవర్స్ జరుగుతూ ఉంటాయో. ఇది డే టైం స్టడీ అవర్స్, ఇది నైట్ టైం స్టడీ అవర్స్. ఇక్కడ చూసారా పిల్లలు రీడింగ్ స్కిల్స్ పెంచడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరైతే రీడింగ్ స్కిల్స్ సరిగ్గా లేవో వాళ్ళని పిలిచి సరి చేస్తూ వస్తా ఉన్నాం. ఇక్కడ చూసారా రీసెంట్ గా మా ప్రిన్సిపల్ గారు ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రివ్యూ చేస్తా ఉంటారు. ఈ రివ్యూలో పిల్లల యొక్క అభిప్రాయాలు తీసుకుంటారు. ఎందుకు ఎగ్జామ్ రాయలేకపోయారు, ఎలా రాశారు, మీలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, ఎలా సరి చేసుకున్నారు అనేది పిల్లలతోనే మాట్లాడించడం అనేది మనం ఆశీష్ అనే స్టూడెంట్, నిరంజన్ అనే స్టూడెంట్, ప్రదీప్ అనే స్టూడెంట్ ఇక్కడ ప్రిన్సిపల్ గారు వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఎలా చేయాలి, ఎలా చదవాలి, 10th క్లాస్ లో మార్క్స్ హైయెస్ట్ ఎలా రావాలి. ఇక్కడ మా వైస్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన గారు కూడా మాట్లాడుతున్నారు. మిగతా స్టాఫ్ అక్కడ కూర్చోవడం మీరు చూస్తారు. ఇక్కడ పిల్లల యొక్క రీడింగ్ స్కిల్స్ మేము చూస్తా ఉన్నాం. ఇక్కడ మా మ్యాథ్స్ మేడం మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ నేను మాట్లాడడం జరిగింది. చూసారా ఇక్కడ మా స్టాఫ్ రీసెంట్ గా మా స్కూల్లో జోనల్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఇదంతా మా చక్కని స్టాఫ్, కమిటెడ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా. తర్వాత మాకు నైట్ స్టేలు ఉంటాయి, నైట్ స్టడీ అవర్స్ ఉంటాయి. నైట్ స్టేతో పాటు ఇక్కడ మేము పిల్లలతో పడుకోవాలి. పిల్లలతో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళని జాగ్రత్తగా సేఫ్ గా చూడడానికి ఇదనమాట. ఇక్కడ స్టడీ అవర్ చూడండి ఎంత చక్కగా ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ఇక్కడ ఒక పిల్లవాడిని ఎగరపడినటువంటి వ్యక్తిని చాలా చక్కగా వాడిని అభివృద్ధి చేయడానికి, వాడిని ప్రోత్సహించడానికి మా ప్రిన్సిపల్ గారు చిన్న బుకేతో వాడిని సత్కరిస్తా ఉన్నారు. ఇది మా స్కూల్లో జరిగేటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్. ఇది ఒక స్మాల్ ఎగ్జిబిషన్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఉన్న తక్కువ టైంని బట్టి ఇలా మేము తీసుకోవడానికి మా ప్రిన్సిపల్ గారు, మా స్టాఫ్, మా పిల్లలు, తల్లిదండ్రులు సహకరిస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ రోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా మా స్కూల్లో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ని ఎగ్జిబిట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చూపిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.